బ్యూటిఫుల్ సోల్స్, మీ ముందుకి ఒక చిన్న మోటివేషన్తో వచ్చేసాను. జనరల్గా మనందరికీ ఫైనాన్షియల్గా గ్రో అవ్వాలని ఉంటుంది. ఫైనాన్షియల్గా గ్రో అంటే నాకు కార్ కావాలి, నాకు ఇల్లు కావాలి, బ్యాంక్లో బ్యాలెన్స్ కావాలి, సొసైటీలో స్టేటస్ కావాలి అని అందరం కోరుకుంటాం. తప్పేం లేదు, ఎవరు కోరుకోరండి. కానీ ఫైనాన్షియల్ గ్రోత్ కంటే మనకి ఇంటర్నల్ గ్రోత్ అంటే చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇంటర్నల్గా గ్రో అవ్వడం అంటే అసలు ఏమున్నా ఏం లేకపోయినా మనం హ్యాపీగా ఉండడం, మనల్ని మనం తెలుసుకొని మనం ఎనాలిసిస్ చేసుకొని అసలు మనం ఎక్కడ తప్పు చేస్తున్నాం, ఎక్కడ మనము తప్పుగా కోరుకుంటున్నాం, దేవుడు ఎందుకు ఇవ్వట్లేదు, అవన్నీ మనము దేవుడు ఇవ్వట్లేదు అంటే ఒక రీజన్ ఉంటుంది కంపల్సరీ. సో దాన్ని ట్రస్ట్ చేసుకొని మనల్ని మనం రిఫైన్ చేసుకోవాలన్నమాట. ఓకేనా? ఏది ఉన్నా ఏది లేకపోయినా మనం సంతోషంగా ఉండాలి. అప్పుడు మన నుంచి ఎవరు ఏం తీసుకున్నా కూడా మనం హ్యాపీగానే ఉంటాం. అర్థమైందా? ఫైనాన్షియల్గా గ్రో అయిన తర్వాత కూడా దేవుడు ఇచ్చినట్టే ఇస్తారండి. మనల్ని టెస్ట్ చేయడానికి మన దగ్గర నుంచి తీసేసుకుంటారు. అప్పుడు కూడా మనం హ్యాపీగా ఉన్నామంటే దేవుడు ఫుల్ సాటిస్ఫై అవుతారు. ఎందుకంటే మనం ఇంటర్నల్గా గ్రో అయ్యామన్నమాట. అందుకనే ఫైనాన్షియల్గా ఓకే ఉండొచ్చు, కానీ ఇంటర్నల్గా గ్రో అయినప్పుడు మనం లైఫ్లో చాలా బెనిఫిట్ అవుతామండి. అసలు మనకంటే హ్యాపీగా ఎవ్వరు ఉండలేరు. ఫైనాన్షియల్ స్టేటస్ అంతా ఎవరన్నా తీసుకోవచ్చు, మనం ఇంటర్నల్గా గ్రో అయిన తర్వాత మన హ్యాపీనెస్ ఎవ్వరు తీసుకోలేరు. ఓకేనా? మీ అందరూ ఇంటర్నల్గా గ్రో అవ్వడానికి నేను ఆల్ ద బెస్ట్ చెప్తున్నాను. ఓకే, బై బై, టేక్ కేర్.